కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఎమ్మెల్సీ కారు ధ్వంసమైంది. టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. రైట్, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఈ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నిక అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉద్రిక్తతలను రేపుతున్నాయని చెప్పొచ్చు. అలాగే హింసాత్మక సంఘటనలు కూడా ఈ ఎన్నికలో చాలా చోటు చేసుకుంటాయని కూడా మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో అంటే ఇక్కడ పోటీ చేసేటువంటి విధానంలో బీటెక్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే గతంలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి తుమ్మల మహేశ్వర్ రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి ఇక్కడ జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే దాదాపుగా అటు టీడీపీ తర్వాత వైసీపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే గెలుపు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వలసలకు తర్వాత ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సవితతో పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పూర్తిగా ఈ ఎన్నికలపైనటువంటి కాన్సన్ట్రేట్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న ఒక స్వతంత్ర అభ్యర్థిపై రాత్రి దాడి జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరికొంతమంది అనుచరులతో కలిసి ఇక్కడ పులివెందుల మండలంలో ఉంటున్నటువంటి నల్లగొండ వారిపల్లెకు ప్రచారానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు కారుతో ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో వాళ్ళ ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్నటువంటి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే వీరిపై దాడి కూడా జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ వైసీపీకి చెందినటువంటి ఇతను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఈయన అక్కడ ఉన్నటువంటి తమ సామాజిక వర్గాన్ని ఓటర్లను కలుసుకునేటువంటి ప్రయత్నంలో ప్రచారం చేస్తుండగా ఈ దాడి జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ దాడిలో అంటే కారుతో ఢీకొట్టినటువంటి ప్రమాదంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు గాయాలయ్యాయి. ఈ ఇతరులతో పాటు మరికొంతమందికి కూడా గాయాలైనట్టుగా సమాచారం ఉంది. వీళ్ళందరినీ ప్రస్తుతము పులివెందులలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో పులివెందులలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్నారు. తర్వాత పోలీసులు కూడా ఈ సంఘటన పైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.